ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్డీ ఆరిఫ్, ఎస్డీ సయ్యద్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెగా డిఎస్సీ 5 రూపాయలతోనే ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ను పునః ప్రారంభించడం, 4 రూపాయల పెన్షన్ అందజేయడం వంటి ఎన్నో కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు హామీ ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఏదోటి కోటి నాయుడు, ఎస్డీ ఆరిఫ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్డీ సయ్యద్, వీర మహిళ కొండాపురం కస్తూరి, చిరువురి రవణమ్మ, ఎస్కే అఫ్సర్, హర్షద్, బాలకృష్ణ, పాపయ్య, మహేష్, అంజద్, నూరు, బాక్షు, ఎస్ షఫీ, ఎస్డీ ఖాదర్ భాష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక కార్యక్రమం ఇచ్చారు. 100 రోజుల ప్రోగ్రాం 100 రోజులు అయ్యి బట్టి కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిదీ ప్రజలకు చేరినాయి. సంక్షేమ పథకాలన్నీ ఈరోజు విజయవాడ నగరం మునిగిపోతుంటే అహర్నిశాలు పాటుపడి 74 ఏళ్ల వయసులో మనల్ని బ్రహ్మాండమైన అమరావతి రాజధానిని నిర్మించి దాన్ని కాపాడినారు. అలాగే అభివృద్ధి కార్యక్రమం ప్రతిదీ చేస్తున్నారు. మనకు పింఛన్లు కానీ గ్యాసులు కానీ దీపావళి నుంచి ఇస్తారు. పోతే మనకు మిగతా సూపర్ 6 అనే పథకాలు కూడా తొందరలోనే అమలు చేస్తారు. ఈ కార్యక్రమం రాపూర్లో 67 బూత్లో జరిగింది. అంతేనా? ఇంకా 7 ఉంది. షఫీ భయ్య, అలాగే కో ఆప్షన్ అనేటువంటి మెంబర్ అయినటువంటి సయ్యద్ భయ్య, అలాగే వీర మహిళలు, తెలుగు మహిళ రవణమ్మ, అలాగే వేణు సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా 3000 ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఎన్నో పెన్షన్దారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు, జీతాలు సరిగా రాక టయానికి 1వ తేదీ 2వ తేదీ రాకుండా చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచడిగా నెలాఖరు అయ్యేసరికి 1వ తేదీ కల్లా జీతము, పెన్షన్లు బాగా పడుతున్నాయి. అలాగే 75, 85 సంవత్సరాలలో కూడా చంద్రబాబు నాయుడు ఒక 16 ఏళ్ల కుర్రోళ్ళలాగా పనిచేయడము మన వరదలలో చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కూటమిని అభినందిస్తున్నారు. ఎక్కడ పోయినా కానీ అభినందిస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇలాగే ఈ ప్రభుత్వము ఇంకా రానున్న కాలంలో కూడా మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కూటమి, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. మరియు షఫీ భయ్య, అలాగే కో ఆప్షన్ అనేటువంటి మెంబర్ అయినటువంటి సయ్యద్ భయ్య, అలాగే వీర మహిళలు, తెలుగు మహిళ రవణమ్మ, అలాగే వేణు సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వము చాలా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా 3000 ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఇంతకుముందున్న ప్రభుత్వంలో ఎన్నో పెన్షన్దారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు, జీతాలు సరిగా రాక టయానికి 1వ తేదీ 2వ తేదీ రాకుండా చేశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టంచడిగా నెలాఖరు అయ్యేసరికి 1వ తేదీ కల్లా జీతము, పెన్షన్లు బాగా పడుతున్నాయి. అలాగే 75, 85 సంవత్సరాలలో కూడా చంద్రబాబు నాయుడు ఒక 16 ఏళ్ల కుర్రోళ్ళలాగా పనిచేయడము మన వరదలలో చాలా సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈ కూటమిని అభినందిస్తున్నారు. ఎక్కడ పోయినా కానీ
అభినందిస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఇలాగే ఈ ప్రభుత్వము ఇంకా వచ్చే రానున్న కాలంలో కూడా మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకోవాలని. మన వెంకటగిరి నియోజకవర్గం రాపూర్ మండలంలోని రాపూర్ టౌన్లో మన 100 రోజులు మంచి కార్యక్రమం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాపూర్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం 100 రోజుల్లో మంచి ప్రభుత్వం ఏ విధమైన ఉన్నాయనేది జరుగుతుందనేది కూడా ప్రజలు కూడా బాగా గుర్తించారు. మనకి 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఒకేసారి 1,000 రూపాయలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 1,000 రూపాయలు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే గతం చెప్పిన వాగ్దానం చెప్పిన 3 నెలల ముందు నుంచి కూడా ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. మొన్న విజయవాడ వరదల్లో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా గుర్తింపు పొందాయి చంద్రబాబు నాయుడు గారిని. 74 సంవత్సరాల వయసులో కనీసం నడువుల లోతు నీళ్లలో ఉండి 9 రోజుల పాటు విజయవాడ నగరాన్ని ఏ విధమైన ఒక దారి తీసుకొచ్చి ఎంత చేశాడో అంత అద్భుతంగా చేశారు. మెగా డిఎస్సి కానీ అదేవిధంగా ఉద్యోగస్తులకి 1వ తేదీ జీతాలు పడేది. గత ప్రభుత్వంలో 15వ తేదీ 20వ తేదీ దాకా పడేది లేదు. మళ్ళా రోడ్లు కూడా గుంతలను కూడా 1 నెల లోపల రాష్ట్రంలో అన్నీ కూడా కూర్చాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారైతేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేమి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి మంచి కార్యక్రమాలను కూడా ఈరోజు ఎంతో ఉపయోగకరంగా చేస్తున్నారు. ప్రతి మండలానికి 2.5 కోటి 3 కోట్లు సీసీ రోడ్లు కూడా మంజూరు చేయటం జరిగింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు 100 రోజుల్లోనే పూర్తి చేసి ఘనత సాధించిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి 11 సీట్లు ఇచ్చిన ఆయనకి ఇంకా గుణపాఠం తెలియలేదు. ఏం చేశారు, ఇంకా సక్రంగా చేయలేదు, ఇంకా అన్ని చెప్పిన హామీలన్నీ నెరవేర్చలేదనేది. మన రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉన్నింది, అన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు కనీసం 9 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాపూర్లో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఉమ్మడి కూటమి తరఫున అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.